మహాభారతం తెలుగులో ఎపిసోడ్ 1. మహాభారతం. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అని ఎవరు ఎప్పుడు అన్నారో తెలియదుగాని అన్న వ్యక్తి మాత్రం మహాజ్ఞాని అయి ఉంటాడు. ఎందుకంటే గారెలు కేవలం రుచిభరితమే కాకుండా శక్తి సమ్మిళితం కూడా. భారతీయ చరిత్రలో ఎన్నో యుద్ధాలు రక్తపాతాలు జరిగాయి. అన్ని యుద్ధాలలోనూ అస్త్రాలు శస్త్రాలు ఉంటాయి. కాని ఈ మహాభారతంలో శస్త్రాలతో పాటుగా శాస్త్రం కూడా ఉంది. అందుకే మహాభారతం పంచమవేదం అయింది. భారతీయ జనజీవితంలో ఈనాటికి ఒక భాగంగా మగిలింది. యుగం మారి తరాలు మారినా ఈనాటికి నవోన్మేషంగా మిగిలిపోయింది. ప్రపంచంలోని కావ్య కథలన్నిటిలో మహాభారతమే పెద్ద గ్రంథం. సంస్కృతంలో వేదవ్యాసుడను కృష్ణద్వైపాయనుడు దీని కర్త. వేదాలను 4 భాగాలుగా చేసింది ఈ వేదవ్యాసుడే. 10,01,000కి పైగా శ్లోకాలతో మహాభారతం రచింపబడింది. 4 వేదాలను, వేదోపనిషతుల్ని, అష్టాదశపురాణాలను, మహాభారతాన్ని, భాగవతాన్ని వ్యాసమహర్షి మనకు అందించి భారత సంతతిని సౌభాగ్యం చేశాడు. ఈ మహాభారతం సజీవగంగా, ఈ గంగాస్నానం చేసి తరించిన వారికి పునర్జన్మ లేదు. మహాభారతంలో లేనిది ఎక్కడా ఉండదు. మహాభారతంలో ఉండనిది ఎక్కడా ఉండదు. ఎన్ని తరాలకైనా ఇది నిత్యనూతనం. ఈ మహాభారతాన్ని తత్వజ్ఞులు తత్వశాస్త్రం అంటారు. ఆధ్యాత్మికులు వేదాంత గ్రంథం అంటారు. పరమభక్తులు పురాణ గ్రంథం అంటారు. నీతి పండితులు నీతిశాస్త్రం అంటారు. ఇతిహాసకారులు ఇతిహాసం అంటారు. ఇదే ఈ మహాభారత విశిష్టత. ఓం శ్రీ మహాగణపతయే నమః. శ్రీహరి హర హిరణ్యగర్భాయ నమః. శ్రీవాణీ గరిజా చిరాయదధతో వక్షో ముఖాంగేషుయే లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీపుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషాసంపూజితా వసురాయ్ భూయాసుంహ పురుషోత్తమాంబుజ భవ శ్రీకంఠరాశ్రేయసే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తింహ పాత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. కథా ఫలశ్రుతి. భారతమర్దితో వినిన భక్తపతించిన శ్రీయునాయువున్ భూరి యసంబునుం ప్రమదమున్న ధృధ విద్యయు కల్గు వారికే కోరికలైన వేగమునగుడు సుపుత్రునిగాంచు సద్వరున్ గారవ మొప్పగా బడయు గర్భిణియుం వరుసన్ కుమారియున్ ఈ మహాభారత పంచమవేదాన్ని శ్రద్ధతో విన్న భక్తిభావంతో చదివిన గౌరవంతో చదివించిన సుఖ సంపదలు ఆరోగ్య ఆయుర్దాయములు మనశ్శాంతి అభీష్ట సిద్ధి విద్యా ప్రాప్తి సత్కీర్తి వివాహ ప్రాప్తి పుత్ర ప్రాప్తి కలుగుతుందని మహర్షుల వాక్యం శుభం భవతు. శ్రీ మహాభారతం ఆది పర్వం. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుని వల్ల అత్రిబ్రహ్మ మొదలైన నవబ్రహ్మలు పుట్టి చంద్రవంశాన్ని అభివృద్ధి చేశారు. చంద్రునికి బుధుడు పుట్టాడు. బుధునికి పురూరవుడు, పురూరవునికి ఆయువు, ఆయువుకి నహుషుడు, నహుషునికి యయాతి పుట్టాడు. యయాతికి పురువు, యదువు అనే కొడుకులు పుట్టారు. యదువుకి పుట్టినవారు యాదవులు. పురువుకి పుట్టినవారు పౌరవులు. వీరిద్దరితో చంద్రవంశం 2 భాగాలుగా చీలిపోయింది. పురువంశాన దుష్యంతుడు పుట్టాడు. దుష్యంతునికి భరతుడు పుట్టాడు. ఈ భరతుని వల్లనే మన దేశం భారతదేశం అయింది. భరతుని మనుమడు హస్తిరాజు. ఈయన తన పేరుమీదనే ఒక పట్టణాన్ని నిర్మించుకున్నాడు. దాని పేరే హస్తినాపురం. నాటి భారతదేశపు రాజధాని. హస్తిరాజు మనుమడు కురురాజు. ఈ కురురాజు మహాప్రతాపవంతుడై భారతాన్ని పాలించాడు. అందువల్ల భారతవంశం కురువంశంగా మారింది. ఆ కురురాజు మనుమడు సంతన మహారాజు హస్తినాపురం రాజధానిగా సమస్త భారతదేశాన్ని సంతనుడు పరిపాలిస్తున్నాడు. ఈ సంతనరాజుకి వేట అంటే మహా ఇష్టం. ఒకనాడు వేటాడుతూ అలసిపోయిన సంతనునికి దాహం వేసింది. గంగానదీ తీరానికి దాహార్తియే వచ్చిన సంతనుడు అక్కడొక అపరూప సౌందర్య రాశయైన యువతిని చూశాడు. ఆశ్చర్యపడుతూ ఆ దివ్యసుందరిని సమీపించి, యువతి ఎవరు నీవు? అమరకాంతవా? గంధర్వకాంతవా? 14 లోకాలలోని అందమంతా నీలోనే నింపి నిన్ను సృష్టించిన బ్రహ్మదేవుడు అభినందనీయుడు. ఇంతకు నీవెవరు సుందరి? సంతనుడు తదేకంగా ఆమెనే చూస్తున్నాడు. ఆ యువతి కళ్ళెత్తి సంతనుని చూచింది. సిగ్గుపడింది. సిగ్గుపడుతూ మరలా చూచింది. ఆ మౌన చూపులకు సంతనుడు చలించాడు. కామపరవశుడయ్యాడు. సుందరి, నిన్ను చూస్తుంటే నీవింకా అవివాహితగానే కనిపిస్తున్నావు. నీకిష్టమై అంగీకారమైతే నిన్ను నా ధర్మపత్నిగా స్వీకరిస్తాను. నా నయమ నిబంధనలకు నీవు అంగీకరిస్తేనే మీతో నేను పెళ్లికి అంగీకరిస్తాను రాజా అన్నది. ఆ యువతి సిగ్గుపడుతూ, ఏమిటా నియమం? నేను ఎవరు ఏమిటి అన్నది నన్ను ప్రశ్నించరాదు, అంతేనా? అంతేకాదు, నా ఇష్టానికి ఎవరూ ఎదురు చెప్పకూడదు. అలాగే
ఏ విషయంలోనూ నన్ను ప్రశ్నించకూడదు, అలాగే నా ఇష్టానికి ఎదురు చెప్పిన రోజున మీకు దూరమైపోతాను. అన్ని షరతులకు శంతనుడు అంగీకరించాడు. ఆమె చేయి పట్టుకుని హస్తినావతికి తీసుకొని వెళ్లాడు. ఆమె మరెవరో కాదు, శాపగ్రస్తులైన అష్టవసువుల శాపనివారణార్థం దివి నుండి భువికి దిగన దేవగంగ. గంగా శంతనుల వివాహం జరిగపోయింది. గంగాదేవి అనురాగంలో కాలాన్నే మరచిపోయాడు శంతనుడు. గంగాదేవి గర్భవతి అయింది. మొదటి బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేసింది. భార్యమీది మమకారంతో విడచి వెళ్ళిపోతుందన్న భయంతో మందలించలేకపోయాడు శంతనుడు. ఈ విధంగా ఒకసారి కాదు 2, 3, 4, 5, 6, 7 మందిని కని నదిలో పారవేసింది గంగాదేవి. 8వసారి మరలా గర్భవతి అయింది, పుత్రుడ్ని కన్నది. ఈసారి కూడా పుట్టిన పసికందుని గంగపాలు చేస్తుందని భయపడిన శంతనుడు, మూర్ఖురాలా, ఎవరు నీవు? మనిషివా, రాక్షసివా? కన్న బిడ్డను చూచుకొని పశువులు కూడా ఆనందపడతాయకదా? వంశోద్ధారకుల కోసమే వివాహమని వేదాలు చెబుతున్నాయి. నా వంశోద్ధారకులనందరినీ చంపుతూ వచ్చావు. ఈసారి మాత్రం నీ ఆట సాగనివ్వను. నీ ప్రేమలో పడి కన్నపుత్రుడ్ని గంగపాలు చేసుకోలేను అన్నాడు బాధాస్వరంతో. ఆర్య, నేను గంగాదేవిని. నేను నీటిపాలు చేసిన నీ కొడుకులు శాపగ్రస్తులైన వసువులు. మానవ జన్మ ధరించగానే విముక్తి కలిగించమని నన్ను కోరటం వల్ల నేనిలా చేయాల్సి వచ్చింది. నాకిప్పుడు పుట్టిన ఈ బిడ్డడు అష్టమ వసువు. వీడిని నేను చంపను. అయినా నీవు నా ఒప్పందాన్ని మరచిపోయి నన్ను అడ్డగించిన కారణంగా నేనిక్కడ నుండి వెళ్ళిపోతున్నాను. ఈ బిడ్డను నీకిప్పుడు ఇవ్వను, మహోత్తమ వీరుడ్ని చేసి నీకప్పగస్తాను. వస్తాను అంటూ బిడ్డతో సహా అదృశ్యమైపోయింది గంగాదేవి. తరువాత ఏం జరుగుతుంది, ఆ పిల్లవాడు ఏమయ్యాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి.